మనము తరచుగా ఫంక్షన్స్‌కి వెళ్తూ ఉంటాం కదా! బర్త్‌డేలు కానీ, పెళ్ళిళ్ళకని చిన్న చిన్న ఫంక్షన్స్‌కి వెళ్తూ ఉంటాము. అక్కడ డబ్బులు నార్మల్‌గా ఇవ్వడం మీకు బోరింగ్‌గా ఉందా? అయితే ఈరోజు మనం ఒక సింపుల్ వెడ్డింగ్ కార్డ్‌ను మనం స్వయంగా తయారు చేసి మనీ గిఫ్ట్ కార్డ్‌గా మార్చుకుందాం వచ్చేయండి. ఫస్ట్ అయితే నేను మా ఇంట్లో ఉన్న పెళ్లి కార్డ్స్‌లో నుంచి ఈ కార్డ్‌ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. దీంట్లో లోపల పక్కున్న కార్డ్‌ని తీసేసి బయట పక్కున్న కార్డ్‌ని దానిపైన ఫస్ట్ పేజ్‌లో స్టాంపింగ్ వస్తుంది కదా! ఆ స్టాంపింగ్ ఫస్ట్ తీసేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనకి ప్లెయిన్‌గా ఉన్న కార్డ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకున్నాను. ఎందుకంటే నాకు స్క్వేర్ షేప్ కావాలి. సో అలా ఫోల్డ్ చేసుకున్నాక కింద ఎక్స్ట్రా మిగులుతుంది కదా, దాన్ని కట్ చేసుకుంటున్నాను. దాంతో మనకి ఏమీ యూజ్ ఉండదు. నెక్స్ట్ డిఐవైస్ లో యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రిమైనింగ్ 2 ఎడ్జెస్ ని కూడా ఫోల్డ్ చేసుకుంటే మనకి సెంటర్ పాయింట్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ సెంటర్ పాయింట్ ని బేస్ చేసుకునే మనం రిమైనింగ్ ఫోల్డింగ్స్ అన్ని కూడా చేస్తాము. సో ఫస్ట్ మనము 3 ఎడ్జెస్ ని ఇలాగా సెంటర్ పాయింట్ కి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. సైడ్ 2 ఎడ్జెస్ అండ్ కింద ఉన్న ఎడ్జ్ ని ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత పైన ఎడ్జ్ ఇంకొకటి మిగిలిపోయింది కదా, దాన్ని కింద ఫోల్డ్ చేసిన ఎడ్జ్ ఉంది కదా, ఆ ఎడ్జ్ వరకు వచ్చేలాగా మర్చుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్లు. తర్వాత మళ్ళీ దాన్ని ఓపెన్ చేస్తే మనకి ఇంకో పాయింట్ క్రియేట్ అవుతుంది ఆ ఫోల్డింగ్ దగ్గర. ఇప్పుడు పైన ఎడ్జ్ ని మళ్ళీ ఆ పాయింట్ వరకు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని సైడ్స్ లో కూడా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మధ్యలో ఏదైతే ఫోల్డ్ చేసుకున్నాం దాన్ని ఓపెన్ చేస్తే సైడ్స్ మనకి లైన్స్ క్రియేట్ అవుతాయి కదా, దాన్ని లోపలికి మర్చుకుంటే మనకు ఒక లాక్ అనేది క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఎలాంటి టేప్ కానీ గ్లూ కానీ యూజ్ చేయట్లేదు. ఆ లాక్ ని సైడ్స్ లో ఉన్న ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఆ రెండింటిని లాక్ చేసేస్తాం ఇలాగా లోపలికి పెట్టి. అంతే, మనం తీసుకున్న స్టాంప్ ని కూడా ఇలా అంటించేసుకొని లోపల మనీ పెట్టి గిఫ్ట్ గా ఇచ్చేయడమే. చూసారు కదా, ఇలా ఒక సింపుల్ వెడ్డింగ్ కార్డ్ ని మనం బ్యూటిఫుల్ గా మనీ గిఫ్ట్ కార్డ్ గా మార్చుకోవచ్చు. మీకు ఈ ఐడియా ఎలా అనిపించిందో లైక్ చేయండి, కమెంట్స్ లో చెప్పండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక డిఐవై వీడియోలో కలుసుకుందాం. బాయ్.